తనను మంచి మెజారిటీతో గెలిపించినందుకు గూడూరు నియోజకవర్గ ప్రజలకు ఎంతగానో రుణపడి ఉంటారని టీడీపీ తాజా ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలు ఇచ్చిన మెజారిటీని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా నడుచుకుంటారన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్ వేశారని అలాంటి వారిని వదిలిపెట్టేది లేదన్నారు. బీజేపీ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారని చెప్పి మీద తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు రాష్ట్రంలో 175 స్థానాలు మొత్తంలో మాకు కూటమికి 164 స్థానాలు వచ్చాయి. అలాగే ముఖ్యంగా టీడీపీకి 16 పార్లమెంటు స్థానాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే గూడూరులో కూడా నాకు 21,000 చిల్లర 21,192 ఓట్లు మెజార్టీకి ఇచ్చినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేనైతే మీరు ఇచ్చిన మెజార్టీని జాగ్రత్తగా భయంతో నేను ఇక్కడ పరిపాలన చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అహం ఎక్కువైతే మళ్ళీ రేపు రివర్స్ అయ్యే పరిస్థితి. 21 రేపు 10,000 వచ్చినా ఆశ్చర్యపడగలరు నాకు. కాబట్టి మీరు ప్రజలు రాజకీయ నాయకుడు ఏం చేస్తున్నంత వాచ్ చేస్తుంటారు. ప్రజలంతా అమాయకులు కాదు. ఈరోజు ప్రతి సిద్ధం సభకి లక్షల మంది జనాలు తోడారు, పోయినారు, నవ్వారు, చేశారు. ఏం జరిగింది లాస్ట్లో? అందరూ వచ్చి చంద్రబాబు నాయుడు గారి సైకిల్ గుర్తుకి, జనసేన గ్లాస్ గుర్తుకి, బీజేపీ కమలం గుర్తుకి ఓటేశారు. దీన్ని బట్టి ప్రజలతో పెట్టుకోవద్దు. ప్రజలు అనుకుంటే ఏమన్నా చేస్తారు. ఈరోజు ప్రజలది గెలుపు, ఈరోజు మాది గెలుపు కాదు. ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలది గెలుపు, ఈ నియోజకవర్గంలో గూడూరు నియోజకవర్గ ప్రజలది గెలుపు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ప్రజలకి ఎల్లవేళ అందుబాటులో ఉంటా. ఖచ్చితంగా నాకు సంబంధించినటువంటి ఏ పనైనా సరే నేను చేయాలనుకుంటే ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే పెద్దలు నాని గారు, చానభాష గారు కూడా వస్తున్నారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం తెలియజేస్తున్నాను. కాబట్టి పోలీసు మిత్రులకు తెలియజేసేదంటే 5 సంవత్సరాలు మేము ఉంటాం, తర్వాత ఎవరు వస్తారో తెలియదు. మీరైతే మాత్రం గవర్నమెంట్ సర్వెంట్స్. కాబట్టి ఎక్కడ కూడా ఏ పార్టీ కార్యకర్తలను కూడా తెలుగుదేశం పార్టీ అధికారం ఉండి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి ఇబ్బంది పెట్టడం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. దీనికి మేము ఖచ్చితంగా విరుద్ధం. కక్ష సాధింపు చర్యలకి మేము విరుద్ధం. అయితే ఎక్కడెక్కడ మీరు ఈ అవినీతి చేశారో, ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో సిలికా పెద్ద అవినీతి, అలాగే గ్రావెల్, క్వార్చ్, అలాగే అసైన్డ్ భూములు అన్నీ కూడా మొత్తం అవినీతిని కూడా ఖచ్చితంగా ప్రజల సహాయ సహకారాలతో ఒక్కొక్కటి తీసి గవర్నమెంట్ ల్యాండ్స్, గిరిజనుల భూములు, ఎస్సీల భూములు, ఎస్టీల భూములు ఆగిపోయి చేసి ఎక్కడ సిలికాని మీరు తీసుకున్నారో అవన్నీ కూడా తీసి, అలాగే రొయ్యలు గుంటలు వేస్తున్నారు మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ భూముల్లో, అవన్నీ కూడా బయట తీస్తా. దయచేసి నాకు ప్రజలు సహకరించండి. మీ భూములు మీకు అప్పగిస్తా, మీ భూముల్ని మీకు అప్పగిస్తా. మీరు నాకు కోఆపరేట్ చేస్తే. కోఆపరేట్ చేయకుండా మళ్ళీ మీరు లొంగారంటే ఇబ్బందికర వాతావరణం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు వర్గలి, మోమిడి పక్కంతా సిలికా ఉంది. అవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్. ఎవడు తాతలు ఎవడు తడ్డులు సంపాదించింది కాదు. ఇది గవర్నమెంట్ ల్యాండ్స్, పేదవాళ్ళ ల్యాండ్స్ ఇవన్నీ కూడా. వాటి ఎండిపోయిన సమగ్రమైన దర్యాప్తుకి ఖచ్చితంగా ఆ ఎంఆర్ఓకి లెటర్ ఇస్తున్నాం.